ఈరోజు వినియోగదారుల చైతన్య సదస్సుకు విచ్చేసినటువంటి వినియోగదారుల ప్రతినిధులకు, లా కళాశాల విద్యార్థులకు మరియు అధికారులకు వినియోగదారుల జాతీయ వినియోగదారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాము. This day we celebrate as a National Consumer Day on the occasion of the enactment of the Consumer Protection Act of 1986. So friends, because consumer are more vulnerable when compared to the sellers who are there in the market. So taking that context into consideration, the Government of India enacted the Consumer Protection Act of 1986 with an objective to protect the interest of the consumer. So what happened here, due to the drastic changes, again the Government of India enacted and replacing the new act with a Consumer Protection Act of 2019. So what happened, there was a tremendous development, tremendous changes happened into the act, where the Central Commission Protection Authority was established, the mediation was established under the new act, and the product liability was ensured, and so on and so forth. So what is the theme of this act? Because you see, when we see the theme of this act, efficient and speedy disposal through digital justice. The Indian Constitution guarantees or ensures the concept of welfare society. Welfare, we are a welfare state. That's what Directive Principles of State Policy from Article 36 to 51, it ensures about that only. So when we are a welfare society, it's under the obligation on the part of the state to create a welfare of the people. So welfare is the consumers, got it the point. So depriving the consumer rights at the hand of the seller, which are more organized when compared to the consumer where are disorganized. This organization like CATCO and different organization are creating awareness program. ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనము జనరల్ పబ్లిక్ని అవేర్నెస్ చేస్తే అందరికీ క్వాలిటీ అనేది రావాలి. క్వాలిటీ కొరకు అందరు ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కన్జ్యూమర్సే, మీరందరూ కూడా కన్జ్యూమర్సే. మార్నింగ్ టు ఈవినింగ్ మీకు తెలియకుండానే ఎన్నో రకాల పద్ధతులలో మీరు కాంట్రాక్ట్స్కి ఎంటర్ అవుతారు. ఆ కాంట్రాక్ట్ ఒకవేళ అన్ఫేర్ అయితే కూడా ఆయన కన్జ్యూమర్ లాగా బాధపడవలసి వస్తుంది, కన్జ్యూమర్ కోర్టుకు పోవాల్సి వస్తుంది. 1986కు ఇక్కడికి తేడా ఏంటంటే 1986లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి లేవు. నెక్స్ట్ అప్పుడు ఓన్లీ ఫిజికల్ కైండ్ ఆఫ్ థింగ్, డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అండ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్, రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్, అడ్వర్టైజ్మెంట్స్, ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్, వీటన్నిటి మీదనే ఉండేది. అప్పుడు 3 టైర్ సిస్టమ్ ఉండేది. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం, స్టేట్ కన్జ్యూమర్ ఫోరం, నేషనల్ కన్జ్యూమర్ ఫోరం, అండ్ ఇన్కమ్ క్రైటీరియా ఆల్సో డిఫరెంట్. నౌ ఇన్కమ్ క్రైటీరియా చేంజ్డ్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. హైదరాబాద్లో 3 కోర్ట్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్టులో ఒకటొకటి డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక్కొక్క కన్జ్యూమర్ ఫోరం ఉంది. అసలు ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పినట్టు పెండెన్సీ లేకుండా కోర్ట్స్లో అన్ని కన్జ్యూమర్ ఫోరంకి సంబంధించినటువంటి వాటిలో కేసులను కూడా డిస్పోజ్ చేస్తున్నారు. మీ యొక్క హెల్త్ అనేది నేషన్స్ ప్రాపర్టీ కాబట్టి దాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనే దాని మీద ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ తీసుకురావడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒకప్పుడు జస్టిస్ డెలివరీ సిస్టమ్ వేరు, ఇప్పుడు జస్టిస్ డెలివరీ సిస్టమ్ వేరు. ఒకప్పుడు నోటీస్ ఇవ్వడము, నోటీస్కి రెస్పాండ్ అయిన తర్వాత కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయడము, 1 month తర్వాత కౌంటర్ ఫైల్ చేయడము, అగైన్ ఇట్ విల్ గోస్ 1 year 2 years. అట్లా కాకుండా ఇప్పుడు ఏమైంది, మీడియేషన్ యాక్ట్ వచ్చింది. ఈ కొత్త 2019లో మీడియేషన్ యాక్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. మీడియేషన్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కన్జ్యూమర్ కోర్టు కూడా పోవాల్సిన అవసరం లేదు. సెక్షన్ 89 CPC ప్రకారంగా మీకు ఎవరైతే సర్వీస్ని మీకు అమ్మినరో వాళ్ళకు పోయి మీరు కలిసినా నోటీస్ పంపించినా కూడా వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. ఈ డేట్ రోజు రారి మా అడ్వకేట్ కానీ, అడ్వకేట్ అనే బదులు మీడియేటర్ అంటే
మీరు కూడా మీడియేటర్స్ కావచ్చు. ఇప్పుడు మీరు డిస్టిక్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మీ యొక్క బయోడాటాను తయారు చేసుకొని మీరు డిస్టిక్ కన్జ్యూమర్ ఫోరంకు వెళ్ళండి. అక్కడ మీరు పోయి మీరు రిప్రజెంటేషన్ ఇస్తే మీరు ఒక మెంబర్ మీడియేషన్ కమిటీలో మీరు ఒక మెంబర్ అవుతారు. ఆ యొక్క ఫెసిలిటీని మీరు యూజ్ చేసుకోండి. మీరు పోయేసి డైరెక్ట్ కన్జ్యూమర్ కోర్టు తర్వాత కన్జ్యూమర్ కోర్టు కంటే ముందే మీరు అడ్వకేట్ ఆఫీసులో కానీ ఎక్కడైతే గూడ్స్ అమ్మిర్రో ఆ ప్లేస్లో కానీ మీడియేషన్ ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్, రిటర్న్ ఆఫ్ ద మనీ ఆర్ కైండ్, ఈ 3 కూడా మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది, మిమ్మల్ని సాటిస్ఫై చేయడం జరుగుతుంది. మా క్యాట్కో గతంలో క్యాప్కోగా ఉండేది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చినప్పటి నుండి కూడా ఏ సంవత్సరం కూడా క్రమం తప్పకుండా సదస్సులు, సమావేశాలు కంటిన్యూగా జరుపుకుంటూ వస్తుంది మా క్యాట్కో. అదేవిధంగా అట్లీస్ట్ ప్రెస్ మీట్ అయినా పెడుతుంది మా క్యాట్కో. వినియోగదారులలో చైతన్యం తీసుకురావడం కోసం వివిధ రకాలుగా ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలలో భాగంగా ఈరోజు ఈ యూనివర్సిటీలో ఇంత గొప్పగా మేము సమావేశం ఏర్పాటు చేసుకోగలిగాం. మా క్యాట్కో ఏంటంటే వినియోగదారుల ఉద్యమకారులను ప్రొడ్యూస్ చేసేటువంటి కర్మాగారంగా చెప్పుకుంటాం మేము గర్వంగా. మా ప్రయత్నంలో మాకు సహకరించినటువంటి కొన్ని సంస్థలలో నల్సారి యూనివర్సిటీ లా వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాలలో చైతన్య సదస్సులు ఏర్పాటు చేయడం కోసం మాకు కోరారు. వారి సహకారంతో మేము గ్రామీణ ప్రాంతాలలో అనేక వినియోగదారుల చైతన్య కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. వాటి ఫలితంగా చాలా చక్కటి కార్యకర్తలు బయటికి రావడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో నుండి. మా చైతన్యం వల్ల కొంతమంది సొంతంగా సంస్థలను ఏర్పాటు చేసి ఈరోజు రైతు సహాయ వేదిక నడిపిస్తున్నాడు మా కార్యకర్త డాకూరి వెంకటేశ్వర్లు. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు రైతులతో సలహాలు, సాంప్రదాయాలు జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కన్జ్యూమర్ ఛానల్ ఒకటి మా కార్యకర్తలు నడిపిస్తున్నారు. అదేవిధంగా మా కార్యకర్తలు బ్యాక్ టు రూట్ మనం పాతకాలంలో ఎలాంటి పండించేవాళ్ళం ఆ ఛానల్ తోటి వినియోగదారులను చైతన్యపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో పార్థసారథి గారు ఉన్నప్పుడు బాగా కృషి చేశారు. కాలేజీలలో చాలా చక్కటి స్పీచ్లు ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రచయితలతోటి 3 వాల్యూమ్స్ కథలు, పాటలు రాయించి చాలా గొప్పగా నిర్వర్తించారు. 2014లో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మరియు విద్యార్థులను హైదరాబాద్ పిలిపించి రవీంద్ర భారతిలో చాలా గొప్పటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ఇన్ని రోజుల నుండి మేము కష్టపడ్డ శ్రమ ఇప్పుడు తీరిందని వినియోగదారుల సంఘాల ప్రతినిధులు చాలా సంతోషించారు. శుభోదయం, అందరికీ నమస్కారం. చాలామంది విశిష్ట అతిథులు వచ్చారు. వాళ్ళందరికీ మీ తరపున నేను ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాను. చాలా మిక్స్డ్ గ్యాదరింగ్ ఉంది. నేను వచ్చే ముందు లా కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఉంటారు 90%. వాళ్ళ గురించి నేను ఇంగ్లీష్లో మాట్లాడాలని వచ్చాను. నిజానికి తెలుగులో మాట్లాడే ఆలోచన కూడా నాకు రాలే. సో వాళ్ళ కోసం చట్టాలను ఎలా అమలు చేయాలి, డిజిటేషన్ విషయం మీద చాలా ఎలాబొరేట్గా చెప్పాలనే ఉద్దేశంతో వచ్చాను. బట్ ఇక్కడ అర్థమైంది ఏంటంటే గౌరీశంకర్ గారు వివిధ జిల్లాల నుంచి, తర్వాత హైదరాబాద్ నగరం చుట్టుపక్కల నుంచి వారి యోధులందరినీ పిలిచినారు, సైనికులందరినీ పిలిచారు. సో ముందు కూడా లేడీ సైనికులు కూడా ఉన్నారు దీంట్లో. అట్లాగే డీన్ గారు ఏం చెప్పినారంటే వారికి 25 కళాశాలలు ఉన్నాయట సిటీలో. ఆ 25 కళాశాలల నుంచి ఒక లెక్చరరు, 2 స్టూడెంట్స్ కూడా రమ్మన్నారట. సో ఈ కాలేజ్ స్టూడెంట్స్ అని కాకుండా ఇక్కడ లెక్చరర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు.
అట్లాగే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. సో క్యాట్కో ప్రతినిధులు ఉన్నారు. ఈయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గౌరీశంకర్ గారు, ఒకసారి నేను పరిచయం చేస్తాం మిమ్మల్ని, ఎందుకంటే వీళ్ళే అంటే పునాది అనమాట ఈ ఉద్యమానికి. కన్జ్యూమర్ ప్రొడక్షన్ అనేది ఒక ఉద్యమంగా మొదలైంది, తర్వాత చట్టమైంది. సో వీరు ఆనరీ చైర్మన్, తర్వాత క్యాట్కో అంటారు దీన్ని ఆర్గనైజేషన్ పేరు. శంకర్లాల్ గారు దానికి అధికారిక చైర్మన్. వైస్ ప్రెసిడెంట్ ఒక మహిళ గారు ఉన్నారు, భాగ్యవతి, వారు వైస్ చైర్మన్. అట్లాగే ఏలే వెంకటేశ్వర్లు గారని వారు సెక్రటరీగా ఉన్నారు. ఏమన్నారు? శివపార్వతి, ఆమె మీరు ఏ మీటింగ్ పోయినా ఆమె కనిపిస్తుంది, ఫస్ట్ ముందు కూర్చుని ఉంటుంది. అంటే అంత ప్యాషన్ ఉందన్నమాట వీళ్ళకి. దే ఆర్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ప్యాషన్, నాట్ ఫర్ మనీ, నాట్ ఫర్ ఫేమ్. వీ మస్ట్ అండర్స్టాండ్. ఇక్కడ ఇంకో హీరో ఉన్నాడు, ఎంతనో మీ వయస్సు? 68. అంటే వీళ్ళందరూ ఫీల్డ్లో పనిచేస్తారు. కన్జ్యూమర్స్ అంటే ఎవరో కాదండి, మనమే. నేను షాప్కి వెళ్ళిన వస్తువు కొంటే నేను కన్జ్యూమర్ అవుతాను, వీరు షాప్కి వెళ్ళేమని కొంటే కన్జ్యూమర్ అవుతారు. బ్లింకిట్లో ఆర్డర్ పెడితే కన్జ్యూమర్ అవుతారు, అమెజాన్లో ఆర్డర్ పెడితే కన్జ్యూమర్ అవుతారు, జొమాటోలో చికెన్ ఫ్రై తెప్పించుకుంటే కన్జ్యూమర్ అవుతారు. ఇట్లాగా మనం ప్రతి ఒక్కరము కన్జ్యూమర్ వేషధారంలో ప్రతిరోజు జీవిస్తాం. వీ లివ్ యాజ్ కన్జ్యూమర్స్, ఎవ్రీ వన్ ఆఫ్ అస్, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా దే ఆర్ ఆల్ కన్జ్యూమర్స్. సో ఆల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, 1.45 బిలియన్ పాపులేషన్, అందరూ కన్జ్యూమర్స్ కిందనే వస్తారు. ఇది రాండా ఏమైపోయిందంటే కన్జ్యూమర్ ఉద్యమం అంటే ఇదేదో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కన్జ్యూమర్ అఫేర్స్ మినిస్టర్ చూస్తుంది, ఇక్కడ సివిల్ సప్లైస్ శాఖ చూస్తుంది. అట్లా ప్రభుత్వ రంగంలో ఈ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక శాఖ చూడడం వల్ల ఆ యాక్టివిటీ ఆ శాఖకే పరిమితం అయిపోయింది. నిజానికి ఇది ప్రజల కార్యక్రమం, ఇంతకంటే గొప్ప కార్యక్రమం సమాజంలో నాకు అర్థమైనంత వరకు వేరే లేదు. అంటే ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా దానికి ఒక పరిష్కారం దొరికే ఒక వేదిక ఈ కన్జ్యూమర్ ఉద్యమం కలిగించింది. ఇది ఇప్పుడు మొదలైన ఉద్యమం, మన ఉద్యమం ఇప్పుడు అంటూ ఉన్నారు. మన పాతకాలంలో కూడా, రాజుల కాలంలో కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేది ఉంది. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు ఒక కన్జ్యూమర్కి ఒక వస్తువు ఇచ్చినప్పుడు, లేకుంటే సేవ వినియోగించినప్పుడు, నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు అని ఆదేశాలు ఉన్నాయా? రాజులై, ఎంపరర్స్ కానివ్వండి, రాజులు కానీ ఎవరైనా కానీ, అప్పుడు కూడా ఆదేశాలు ఉన్నాయి. అప్పుడు ఎక్కువ వైశ్యాస్ ఉండేవాళ్ళు ట్రేడర్స్గా, వాళ్ళకు కూడా బాబు నువ్వు తక్కువ వెయిట్ చేయొద్దు, అడల్ట్రేషన్ చేయొద్దు, ఇవన్నీ ఆదేశాలు ఉన్నాయి. అదే కన్జ్యూమర్ ఉద్యమం యొక్క మొదలు. సరే, అధికారికంగా చాలా రకాలుగా ఈ కన్జ్యూమర్ ఉద్యమం సాగించి ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తే అమెరికన్ ప్రెసిడెంట్ జేఎఫ్ కెనడీ అని 1922లో బిల్ ఆఫ్ రైట్స్ అని తీసుకొచ్చాడు. అధికారికంగా అప్పుడు ఉద్యమానికి అధికారికంగా ఒక అంకురం జరిగిందనమాట. దాని తర్వాత మనం అమెరికాలో తెలుసు బోస్టన్ టీ పార్టీ అంటారు, ఫ్రెంచ్లో బ్రెడ్ రైట్స్ అంటారు. ఇవన్నీ కన్జ్యూమర్ ఉద్యమానికి సంబంధించినయే. అయితే 1980s 80లో మన ప్రైమ్ మినిస్టర్స్ మేడం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కానీ, వారి కుమారుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 80sలో ఒక ఆలోచన మొదలైంది. మన చాలా లైసెన్స్ రాజు అయిపోయింది, చాలా క్లోజ్డ్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎరా అంటాం మనం. 80s వరకు 91 ముందున్న ఎరా అంతా మన దేశంలో సోషలిస్టిక్ ఎరా. అంటే మొత్తం ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది, ప్రైవేటేషన్ ఉండదు. సో అలాంటి రోజుల్లో 80sలోనే మెల్లిమెల్లిగా ఒక ఆలోచన మొదలైంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సోషలిస్ట్ ఎరా లేదు. చైనా, రష్యా కొన్ని దేశాలు తప్పిస్తే సోషలిజం లేదు, అంతా డెమోక్రసీ, క్యాపిటలిజం వచ్చేసింది. అప్పటికే ఓపెన్ మార్కెట్ ఎకానమీ ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో మన దేశం ఇట్లుంటే లాభం లేదు, ప్రభుత్వం మీదనే ఆధారపడిన ప్రజలున్నంత వరకు మన దేశం ప్రగతి కాదు అనే ఒక ఆలోచనతో వాళ్ళు మెల్లిమెల్లిగా ఆలోచన మొదలుపెట్టినప్పుడు, సరే గవర్నమెంట్ కంట్రోల్ ఉంటేనే కొంత మనకి నిబద్ధత ఇదంతా ఉంది, మన చేతిలో అధికారం ఉంది, ప్రైవేటైజేషన్ చేస్తే ఇంకా కన్జ్యూమరు ఎంత మోసపోతారో అనే ఒక భావన కలిగి ఈ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక చట్టం చేస్తే బాగుంటుందని అప్పుడున్న పాలకులు అప్పుడు ఆలోచన చేయడం జరిగింది.
దాని తర్వాత 85లో యునైటెడ్ నేషన్స్ కొన్ని సూచనలు ఇచ్చింది, కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ప్రపంచవ్యాప్తంగా. వాటిని ఆధారంగా తీసుకొని 86లో మన భారతదేశంలో ఈ వినియోగదారుల చట్టం అంటే కోప్రా 1986 అంటాము, ఈ చట్టం మొట్టమొదటి చట్టం వచ్చిందనమాట. సరే, ఈ చట్టం రాకముందు మరి వినియోగదారులకు చట్టాలు లేవా? చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా, ఒక పెద్ద లిస్టు ఒక పేజీ నిండుతుంది. కానీ ఆ చట్టాలన్నీ ఏంటంటే ఎవరైతే అఫెన్స్ చేస్తాడో లేకపోతే అన్యాయం చేస్తాడో ఒక బిజినెస్ కానీ, ఒక మ్యానుఫ్యాక్చరర్ కానీ, ఒక ట్రేడర్ కానీ, అతనికి పనిష్మెంట్ ఇచ్చే చట్టాలే ఉన్నాయి. అంటే ఎవరైతే పర్పెట్రర్ ఆఫ్ క్రైమ్ అంటాం, ఎవరైతే అన్యాయం చేస్తున్నాడో, ఒక వ్యాపారస్తుడో లేకపోతే ఒక బిజినెస్ మ్యానో ఒక ఇండస్ట్రియలిస్టో అన్యాయం చేసే అతనికి పనిష్మెంట్ చట్టాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను మీకు మెన్షన్ చేయక్కర్లే. కానీ ఎవరైతే వినియోగదారుడు నష్టపోతూ ఉన్నాడో అతనికి ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వడము, లేకుంటే అతని గ్రీవెన్స్ సాల్వ్ చేసి అతనికి సహాయం డైరెక్ట్గా చేసేలా వ్యవస్థ లేకుండిందనమాట. అందుకోసం ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం లేనిది కొన్ని హక్కులు కల్పించారు, మీ అందరికీ తెలుసు. రైట్ టు ఇన్ఫర్మేషన్ అని, రైట్ టు సేఫ్టీ అని, అంటే వినాలని, అన్ని రకరకాల 6 చట్టాలు గౌరీశంకర్ గారు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు మీకు. అయితే ఆ రైట్స్ను రక్షించాలంటే ఒక వ్యవస్థ ఉండాలని చెప్పి ఈ చట్టం ఏర్పాటు చేయింది. అంటే చట్టంలో ఏంటి ప్రధానంగా అంటే ఒక వినియోగదారుడు అంటే ఏం అవసరం లేదు, సిటిజన్, ప్రతి సిటిజన్ ఓ సమస్య ఉంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి పోవడానికి. ప్లాట్ఫామ్ లేవా అంటే చాలా ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర పోవచ్చు, కోర్టుకు పోవచ్చు, తాలూకా స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు మన కోర్టులు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయి, హైకోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ కోర్టు వ్యవస్థ మనకు తెలిసే. కోర్టు వ్యవస్థలో మనం ఒక కేసు ఫైల్ చేసామంటే సివిల్ డిస్ప్యూట్ కనుక ఫైల్ చేస్తే మనం చనిపోయే లోపల అసలు అది రిజల్ట్ వస్తాలో జడ్జిమెంట్ వస్తాలో తెలియదు. సో అంటే కోట్లాది యొక్క కేసులు పెండింగ్ అయిపోయినాయి కోర్టులలో వివిధ కారణాల వల్ల. పెద్ద దేశం, చాలా వైవిధ్యం గల దేశం. సో వివిధ భాషలు, చాలా ఇంత పెద్ద దేశం ఇంకా ప్రపంచం లేదు. వీఆర్ నంబర్ 1 నౌ. మనం చైనాను కూడా దాటి 145 కోట్ల జనాభాతో ఇప్పుడు ఉన్నాం మన దేశం. కాబట్టి మనకు సమస్యలు ఎక్కువ, కాంప్లెక్సిటీ ఎక్కువ. సో కోర్టులు న్యాయం చేయలేవు. కాబట్టి ఏదైనా ఒక పద్ధతి ద్వారా ఒక సిటిజన్కి కనుక అన్యాయం కలిగితే, ఒక మ్యానుఫ్యాక్చరర్, ట్రేడర్సో లేకుంటే ఒక సర్వీస్ పొందినప్పుడు జిల్లా స్థాయిలో ఏదైనా ఫోరం ఉండాలి. వాళ్ళు త్వరితగతిన 90 డేస్ ఇచ్చారు దీనికి చట్టంలో. త్వరితగతిన అంటే 90 డేస్ లోపల పరిష్కారం చూపాలా ఈ ఫోరం. అంటే అతను సమ్మరీ ట్రయల్ అంటారు. అంటే ఇప్పుడు మామూలుగా కోర్టులలో వాయిదాలు పడతా ఉంటే ఎన్ని వాయిదాలు పడతాయి వాళ్ళకే తెలియదు, జడ్జి గారికి తెలీదు, పోయే వ్యక్తి కూడా తెలియదు. అడ్వకేట్ కూడా డబ్బులు తీసుకుంటే వాయిదాకి 1000 రూపాయలు ఇవి 10,000 ఇంటాడు, నడుస్తూ ఉంటుంది, మన సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది. అట్లా కాకుండా క్విక్ డిస్పోజల్ ఉండదు. సమ్మరీ ట్రయల్ అంటారు, అది స్పిరిట్ అనమాట. దాంతో జిల్లా స్థాయిలో ఒక ఫోరం ఏర్పాటు చేశారు. కోర్టు అనలే, దీనిలో కాన్షియస్గా కోర్టు అనలే. అప్పుడు ఫోరం అన్నారు, ఇప్పుడు కమిషన్ అంటున్నారు. కోర్టు అనే పదం అంటే మనం సైకలాజికల్గా ఇదేదో కోర్టు కదా, మళ్ళీ ఇది కూడా కోర్టే కదా అని ఒక భావన కలుగుతుందని కోర్టు అనే పదం దీంట్లో వాడలేదు కన్జ్యూమర్ ఫోరమ్స్లో. సో జిల్లా స్థాయిలో ఒక ఫోరం పెట్టారు, రాష్ట్ర స్థాయిలో ఒక ఫోరం పెట్టారు, దేశ స్థాయిలో ఒక ఫోరం పెట్టారు. అమౌంట్ని బట్టి ఎంత అమౌంట్ ఈ వినియోగదారుడు నష్టపోతున్నాడు లేకపోతే కన్సిడరేషన్ నుంచి చూసుకొని ఈ 3 ఫోరంలు పెట్టారు. హైకోర్టుకి స్థానం లేదు ఈ సిస్టంలో. హైకోర్టుకి కేసులు పోవు. నేషనల్ కమిషన్ కూడా దాటితే సుప్రీంకోర్టుకి వెళ్తాయి, జిల్లా నుంచి రాష్ట్రానికి వెళ్తాయి, అప్పీల్గా రాష్ట్రం నుంచి కేంద్ర స్థానానికి వెళ్తాయి, అక్కడి నుంచి సుప్రీంకోర్టు ఈజ్ ఫైనల్ అథారిటీ. అదృష్టవశాత్తు అప్పుడప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయి ఈ 86 చట్టంలో లేని ఒక ఏమంటారు వెసులుబాటును కూడా కలిగించాయి అక్కడక్కడ. ఉదాహరణకి 1995లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ద్వారా ఏం చెప్పిందంటే మెడికల్ నెగ్లిజెన్స్, ఒక హాస్పిటల్లో పేషెంట్కి అన్యాయం జరిగింది, డయాగ్నోసిస్లో కానీ ట్రీట్మెంట్లో కానీ టెస్టింగ్లో కానీ ఆ పేషెంట్కి అన్యాయం జరిగింది, దానికి ఈ కన్జ్యూమర్ చట్టంలో కూడా
దీన్ని తీసుకురావచ్చనే ఒక నిర్ణయం 95లోనే సుప్రీంకోర్టు ఇచ్చింది. అట్లాగే 2016లో జాతీయ స్థాయిలో ఉన్న కన్జ్యూమర్ కమిషన్ వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఈ హోమ్ బయర్స్ ఉంటారు కదా, మనం ఫ్లాట్స్ కొంటాం, డెవలపర్తోనే అగ్రిమెంట్ చేసుకుంటాం, డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంటాం. డెవలప్మెంట్ అగ్రిమెంట్లో మన ఫ్లాటు 18 నెలలు జనరల్గా స్టాండర్డ్ 1.5 yearలో ఇస్తామని రాసుకుంటాము. కానీ అతను బిల్డింగ్ కట్టాడు, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయింది, మనకు ఫ్లాట్ రావట్లే. సో అలాంటి హోమ్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ చట్టం పరిధిలోకి తెస్తూ నేషనల్ కమిషన్ 2016లో ఒక డైరెక్షన్ ఇచ్చింది. సో అప్పటి హోమ్ బయర్స్ కూడా ఈ యాక్ట్లోకి వచ్చారు. 86 యాక్ట్ వలన ప్రధానంగా 3 బెనిఫిట్స్ వచ్చాయి మనకి. అకాడమిక్గా చెప్పాలంటే 86 కన్నా ముందు, ఈ చట్టం రాకముందు ఎవరు సుప్రీం అంటే సెల్లరే సుప్రీం. బయర్ బీవర్ అనేది, బయర్ బీవర్ అంటే బయర్ని నువ్వు జాగ్రత్తగా ఉండవా అనేది. కానీ చట్టం వచ్చిన తర్వాత సెల్లర్ని బీవర్ అన్నారు. బయర్ కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ సంగతి చూస్తా అంటుంది గవర్నమెంట్. ఆ రకంగా ఒక మొట్టమొదటి మార్పు అంటే ఆలోచన పరంగా పాలనా పరంగా వచ్చిన ఒక మొట్టమొదటి మార్పు, చాలా పెద్ద మార్పు అది. రెండవ మార్పు ఏం జరిగిందంటే ఈ చట్టం వచ్చిన తర్వాత గౌరీశంకర్ల వీళ్ళందరినీ మనం విన్నాం కదా, ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చారు కదా, 50 మంది, వాళ్ళందరూ ఈ కన్జ్యూమర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. చట్టం కంటే కర్ర కంటే మనం పోలీసుడు ఉన్నాడు అనుకోండి, పోలీసుడు కర్ర పట్టుకుని ఉన్నాడు, నువ్వు తప్పు చేయకని చెప్తాం. అంటే కర్ర కొట్టడం కంటే కర్ర చూపించి భయపెట్టి పని చేయించుకోవడం చాలా ఈజం, అది చాలా ఈజీ. ఇప్పుడు ఈ అసోసియేషన్స్ కూడా ఏం చేశాయంటే, బాబు నువ్వు చేస్తేనే నీకు ₹1,00,000 ఫైన్ వేస్తుంది కన్జ్యూమర్ ఫోరము, లేదంటే నీకు 10 లక్షలు పోతాయి, ఇక్కడ 50,000 నీకు ఇచ్చుకొని చెప్పి వీళ్ళు సెటిల్ చేయడం మొదలుపెట్టారు. దాన్ని కన్సిలేషన్ అంటారు, నెగోషియేషన్ అంటారు, అడ్వకేసీ అంటారు. ఈ పద్ధతుల ద్వారా ఈ కన్జ్యూమర్ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. సాధారణంగా ఆ రోజుల్లో జిల్లాకు ఒక ప్రధానమైన కన్జ్యూమర్ వ్యవస్థ ఒకటి ఉండేది. ఇక కొన్ని జిల్లాల్లో కొన్ని వందల కన్జ్యూమర్ సొసైటీలు కూడా రిజిస్టర్ అయినాయి. ఇవన్నీ రిజిస్టర్ చేసుకుంటారు. కన్జ్యూమర్ సొసైటీ అంటే ఒక స్వచ్ఛంద సంస్థ లాగానే వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరైనా వ్యక్తికి ఒక సమస్య ఉంటే ఆ వ్యక్తి తరపున ఈ రిజిస్టర్డ్ కన్జ్యూమర్ సొసైటీ జిల్లా ఫోరంలో కానీ, రాష్ట్ర ఫోరంలో కానీ, కేంద్ర ఫోరంలో కానీ కేసు వేయచ్చు. మనకు చాలామంది ఇలిటరసీ మన దేశంలో ఏం తెలియదు, పాపం అతను నష్టపోయాడు, ఏడుస్తున్నాడు, కష్టాల్లో ఉన్నాడు. అతని తరపున ఇలాంటి ఉద్యమకారులు ఏం చేశారంటే ఆ రిజిస్టర్డ్ సొసైటీ ద్వారా తీసుకెళ్ళి న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. బట్ ఇదేంటంటే ఇది ప్రజల్లోకి పూర్తిగా పోలే, అదొక పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. ఈ చట్టాలు కానీ ఉద్యమం కానీ పూర్తిగా చొచ్చుకొని పోలేకపోయింది. మన సొసైటీ చాలా కాంప్లెక్స్ కాబట్టి చొచ్చుకొని పోలేకపోయింది. కానీ ఒకవైపు ఇంత పెద్ద దేశము ఇల్లిటరసీ ఉన్న ఈ కన్జ్యూమర్ ఉద్యమం ఒక ఊపున నడిచింది. 80s 90s ఒక 2-3 డికేడ్స్ ఈ ఉద్యమం బాగా ఊపుగా నడిచి ప్రజలకు లాభం కలిగింది. ఇప్పుడు చట్టం ఉన్నదని ప్రజలకి చెప్పే బదులు, మనం ఇలాగ మీటింగ్లు పెట్టి చెప్పే బదులు, లేకపోతే హోర్డింగ్స్ చెప్పే బదులు, ప్యాంప్లెట్ ఇచ్చే బదులు, ఎవడన్నా నష్టపోయాడు వాడికి 50,000 ఇప్పించారనుకోండి, ఆ ఊరంతా తెలుస్తుంది. అంటే నాకు నష్టపోతే అరే 50,000 అతను ఇప్పించాడు, 100 రోజుల్లో ఇప్పించాడు కాబట్టి అరే ఇదేదో చట్టం ఉంది బాగుంది అనేది, దట్ ఈజ్ ది రియల్ అవేర్నెస్. అవేర్నెస్ ఈజ్ ద రిజల్ట్. యాక్షన్ కనిపిస్తే అవేర్నెస్. ఐఎమ్ ఆల్సో బెనిఫిషరీ, ఐఎమ్ ప్రౌడ్ టు సే, ఆఫ్ కన్జ్యూమర్ యాక్ట్. నాకు తెలీదు, మా ఫాదరు సమ్వేర్ ఇన్ 80sలో అనుకుంటా, 80sలో 90s ఎర్లీ 90sలో ఈ చట్టం వచ్చిన తర్వాతనే మా ఫాదర్ గ్రాడ్యుయేట్ మా ఊర్లో, వన్ ఆఫ్ ది ఫస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ అవర్ ఏరియా. అతనికి ఎట్లా చట్టం నాలెడ్జ్ ఉందో తెలీదు నాకు. మేము చిట్ ఫండ్స్లో పెట్టాము, మా ఫాదర్ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేస్తే రాలేదు, మోసపోయాడు. అప్పుడు ఆయన ఈ కన్జ్యూమర్ డిస్ట్రిక్ట్ ఫోరంలోకి వెళ్ళారు. వెళ్తే ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చింది, 5 లక్షలు నేను తీసుకున్నాను. ఐ హ్యావ్ రిసీవ్డ్ 5 lakhs. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఎర్లీ 90s.
అంటే అంత పవర్ ఉన్న చట్టం అన్నమాట ఇది. నాకు తెలియదు, నేను చదువుకున్నా కానీ నాకు తెలియదు ఆ చట్టం ఏంటో తెలియదు. తర్వాత నేను కమిషనర్ సివిల్ సప్లై అయినప్పుడు, జాయింట్ కలెక్టర్గా పనిచేసినప్పుడు, అరే దీని ద్వారా వచ్చిందా, నాకు డిస్ట్రిక్ట్ ఫోరం ద్వారా అడ్జుడికేషన్ ద్వారా వచ్చిందన్న ఒక ఆలోచన అప్పుడు కలిగింది. అంటే ఈ రకంగా 86 తర్వాత కన్జ్యూమర్ ఉద్యమం బాగా ఊపందుకుంది. కానీ సమస్య ఏమొచ్చిందంటే అప్పటికి ఇంటర్నెట్ భూమి వచ్చేసింది, డిజిటేషన్ వచ్చేసింది, డిమానిటైజేషన్ వచ్చింది. ఇవన్నీ జరగడం వల్ల మన కోవిడ్ వచ్చింది. ఇవన్నిటి కారణంగా ఏంటంటే ఒక వ్యక్తికి షాప్కి పోలేని పరిస్థితి వచ్చింది. లేకపోతే లిబరలైజ్డ్ ఎకానమీ కదా 91 తర్వాత, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పెద్ద పెద్ద కంపెనీలు, మీ కాల్గేట్లు, ఈల్గేట్లు, హిందుస్థాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద కంపెనీలు, ఎంఎన్సీస్, వాళ్ళందరూ బిలియన్స్ ఆఫ్ రూపీస్ దే ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనకు మీ చుట్టూ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వీళ్ళే, ఎంఎన్సీసీఏ. మీరు రోజు కొనేది అమెజాన్లో, బ్లింకిట్లో ఇవన్నీ తెప్పించుకునేది మీరు. సో వాళ్ళు ఎంటర్ అయిపోయినారు. వాళ్ళు ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేరుగా కన్జ్యూమర్కి ఇవ్వలేరు కదా, అందుకోసం ఈ కామర్స్ వ్యవస్థ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, యూపీఐ పేమెంట్ సిస్టమ్ అంటే ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ వచ్చింది. ఇవన్నీ రావడం వలన ఈ కామర్స్ రావడానికి అవకాశం కుదిరింది. అంటే 86 కన్నా ముందున్న కన్జ్యూమర్స్ వేరు, ఇండస్ట్రీస్ వేరు. 90s ఈ లిబరలైజ్డ్ ఎకానమీ ఎప్పుడైతే 91 మన్మోహన్ సింగ్ గారి టైంలో లిబరలైజ్ చేశారు ఎకానమీ, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే వచ్చాయో ఎకానమీ ఓపెన్ మార్కెట్ అయిపోయింది, ఎవరన్నా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకునొచ్చు. ప్రభుత్వం కూడా లైసెన్స్ తీసేసింది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి తెలుసు, దీని బ్యాక్గ్రౌండ్ తెలియదు శ్రీనివాస్కి, కానీ ఎస్కమ్ యాక్ట్ అని ఉండేది, ఆ యాక్ట్ తీసేశారు. మీరు పెద్దవాళ్ళు ఇక్కడ చూసుంటారు, 90sలో చెక్ పోస్టులు ఉండేవి. భాస్కర్ గుర్తుందా నీకు? సివిల్ సప్లైస్ చెక్ పోస్ట్. మాకు ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కదా, ఆ బోధన్ బార్డర్ చెక్ పోస్ట్, మొత్తం మన స్టేట్ బార్డర్ అంతా సివిల్ సప్లైస్ చెక్ పోస్టులు ఉండేది. అన్ని కంట్రోల్డ్ ఐటమ్స్, కెరోసిన్ కంట్రోల్, షుగర్ కంట్రోల్, లేకపోతే కేసు, అంటే మొత్తం గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న వ్యవస్థ ఉండేది. దట్ వీ కాల్ ఇట్ టెక్నికల్లీ లైసెన్స్ రాజ్. ఆ లైసెన్స్ రాజు నుంచి మనం విశృంఖల నుంచి విముక్తి అయినాం 91 తర్వాత. అప్పుడే ఇప్పుడు ఓపెన్ ఎకానమీ వచ్చేసింది. వీ హ్యావ్ గాన్ ఫర్ క్యాపిటలిస్టిక్ ఎలిమెంట్స్. కంప్లీట్గా మనది క్యాపిటలిజం కాదు, సోషలిజం కాదు, క్యాపిటలిజం తెచ్చుకున్నాము, సోషలిస్టిక్ ఫిలాసఫీతోని రన్ చేస్తున్న దేశం అది. అయితే ఈ ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత ఈ చట్టాలు ఇవన్నీ లాభం లేదు. ఏదైతే కొత్త అంటే బిజినెస్ ప్యాటర్న్ మారింది. ఇంటర్నెట్ ద్వారా, యూపీఐ పేమెంట్స్ ద్వారా, ఈ కామర్స్ వచ్చిన తర్వాత జనాలు బాగా తినడం అలవాటు పడ్డారు. తినడం అంటే తిండే కాదు, ప్రతిదీ ఇన్స్టాలో చూడడము. ఏ అమ్మాయి ఉంది కదా, ఇన్స్టాలో చూస్తుంది, మంచిగా కనిపించింది, వెంటనే కార్ట్లోకి వేసేస్తుంది, పేమెంట్ చేస్తుంది, ఒక అరగంటలో ఆమె ముందు ఉంటుంది ఆ డ్రెస్సు. నాకు తెలీదు, మా ఇంట్లో అయితే రోజు 10 ప్యాకెట్లు వస్తాయి కొరియర్ ద్వారా. అది ఎవరు బుక్ చేసినారంటే తెలియదు, ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ బుక్ చేస్తుంటారు. అమెజాన్ అంటారు, మింత్రా అంటారు, ఫ్లిప్కార్ట్ అంటారు. ఫుడ్ ఎవరైనా గెస్ట్లు వస్తే 20 మంది వచ్చినా 30 మంది వచ్చినా మీకు అరగంటలో బిర్యానీ ఇవన్నీ రెడీ ఉంటాయి మీ టేబుల్ మీద. మీరేం వండక్కర్లేదు, ఏం లేదు. ఇప్పుడు వండ కూడా తగ్గిపోయింది చాలా వరకు. మన వాళ్ళందరూ అయితే హోటల్ పోతున్నారు, లేకపోతే ఇంటికి తెప్పించుకుంటున్నారు. దాని తర్వాత మనకు తెలుసు దావకాలు విపరీతంగా పెరిగిపోయినాయి, మొత్తం దాఖాలలో పడిపోతూ ఉన్నాము. సో ఈ కన్జ్యూమరిజం అనేది ఒక ఎలిమెంట్. అంటే కన్జ్యూమర్స్ విపరీతంగా ఖర్చు పెట్టడం నేర్చుకున్నారు. ఇప్పుడు మిలినియల్ జనరేషన్ అంటాం, మేము ఎక్కువ ఖర్చు పెట్టాము, పొదుపు చేసుకుంటూ బతికినాం మనం. కానీ ఈ జెన్జీ ఏదైతే జనరేషన్ ఉందో వాళ్ళు పొదుపులో ఎక్కువ నమ్మకంలే. బతికినంతకాలం మంచిగా ఎంజాయ్ చేద్దాము, నా కొడుకుకు పిల్లలకి ఏం పెడితే వాళ్ళు చూసినారు, వాళ్ళు బతుకుని చూసినారు కాబట్టి ఆ ఫిలాసఫీ వచ్చింది. మా పిల్లలకి సంపాదించడం ఏంది, ముందు మేము ఎంజాయ్ చేసుకుంటా బతుకుదాము, సరే మిగిలింది ఉంటే మా పిల్లలకు ఉంటుందనే ఫిలాసఫీ జంజీ ఫిలాసఫీ. ఇట్స్ ఎ గుడ్ ఫిలాసఫీ, ఐ డో నాట్ సే బ్యాడ్ ఆల్సో. మనం బతుకున్నప్పుడు ఎంజాయ్ చేయండి, అన్ని పట్టుకొని చూర్లలో పెట్టుకొని, బంగారం లాకర్లలో పెట్టుకొని, ఇంత డబ్బు పెట్టుకున్న తర్వాత మనం షుగర్ లేని బతికిన తర్వాత వాడు కొడుకు వచ్చి తన్నేస్తాడు, ఇంటి నుంచి బయటికి తన్నేస్తాడు కొడుకు వచ్చి, వాడికే మొత్తం సంపాదన పోతుంది.
సో ఇవన్నీ నన్ను యూ హ్యావ్ టు థింక్, అందుకోసం నేను డిస్కస్ చేస్తూ ఉన్నాను సోషల్ ఇష్యూస్ ఇవన్నీ. బట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అంటే వచ్చే మార్పులు ఊరికనే రావట్లే, దెర్ ఈస్ ఎ మీనింగ్ ఇన్ దట్. సో ఆ రకంగా ఇంకా ఆల్ఫా జనరేషన్ ఎట్లుంటుందో తెలీదు. పుట్టగానే వాళ్ళ చేతుల్లో మొబైల్ ఉంది, పుట్టగానే ముందే మొబైల్ వాళ్ళు అన్నీ వింటూ ఉన్నారు గర్భంలో. సో వాళ్ళంతా మొబైల్ జనరేషన్. ఈ మొబైల్ యాంగిల్లో 2 జనరేషన్స్ అంటాం అనమాట. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను పుట్టిన తర్వాత లేదు, ఎప్పుడో వచ్చింది కంప్యూటర్. నేను డిజిటల్ మైగ్రెంట్ అంటాము, డిజిటల్ మైగ్రెంట్ జనరేషన్ నేను. అదే ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఈమె డిజిటల్ నేటివ్ జనరేషన్. అంటే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పుట్టింది పాప. పుట్టడంతోనే 1 year నుంచే మొబైల్ చూడడము, కంప్యూటర్ చూడడము, ఇవన్నీ మొబైల్ చూడడం అంతా అలవాటు చేసుకుంది ఆ పాప. సో ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు ఇంకా చాలామంది కంప్యూటర్ అంటే, మన గౌరీశంకర్ గారు ఉన్నారు, హీ డజంట్ బిలీవ్ ఇన్ కంప్యూటర్ డిజిటల్ వ్యవస్థ. ఎందుకంటే ఓల్డ్ ట్రెడిషన్ నుంచి వచ్చారు పాపం. అతనికి మొబైల్లో ఆపరేట్ చేయాలంటే యాప్ రెసిస్టెన్స్ ఉంటుంది, చాలా రెసిస్టెన్స్ ఉంటుంది ఏజ్ వచ్చిన వాళ్ళకి. ఓన్లీ దానికి కొంత ఓరియంటేషన్ కావాలి, ఈ డిజిటల్ ఏజ్కు మనం అడాప్ట్ చేసుకునే ఒక అవకాశం మనకు ఉండాలి. అయితే 2019లో ఇదంతా బిజినెస్ ప్యాటర్న్ చేంజ్ అయిన తర్వాత, కామర్స్ వచ్చిన తర్వాత, రకరకాల సమస్యలు సమాజంలో చూసిన తర్వాత, అప్పుడు 2019లో కోప్రా 2019 అని చాలా పవర్ఫుల్ యాక్ట్ వచ్చింది 19లో. అది 20 జూలై నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు దాంట్లో అప్పుడు లేట్ రామ్ విలాస్ పాశ్వాన్ అని, ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్, కన్జ్యూమర్ మినిస్టర్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ హిమ్. ఎందుకంటే చాలా ప్యాషన్తో చట్టం తీసుకొచ్చాడు ఆయన. ఈ చట్టం వచ్చింది 2020లో అంటే ది క్రెడిట్ గోస్ టు లేట్ రామ్ విలాస్ పాశ్వాన్. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకున్నాలి, ఎవరైతే కాంట్రిబ్యూట్ చేసినారో వస్తారు, మినిస్టర్లు వస్తారు పోతారు. కానీ ఈ పవర్ఫుల్ చట్టం అంటే చాలా గట్స్ కావాలి ఈ చట్టం తేవడానికి. ఈ చట్టం తెచ్చినప్పుడు కూడా 20లో చట్టం వచ్చినా సరే, చట్టంలో చాలా విషయాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన వెంకటేశ్వర్లు గారు చెప్పారు, అవన్నీ ఇంకా రాలే. అంటే లాబింగ్, దే ఆర్ ప్రెషరైజింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అని చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్ వచ్చింది. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చాలా పవర్ఫుల్ ప్రొవిజన్ అది. అంటే ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఉందో దాంట్లో చాలా మోసాలు ఉన్నాయి, డీఫేక్ ఉంది, మా అందరూ చూస్తూ ఉన్నారు, అంత మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది అడ్వర్టైజ్మెంట్లో. అలాంటి అడ్వర్టైజ్మెంట్స్, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వచ్చి నేను పెప్సీ ఇష్టమంటాడు, పెప్సీ నాకు ప్రాణము, నాకు జీవితం వచ్చిందో, లేకపోతే షుగర్ పోయిందో, బీపీ పోయిందో, నా లైఫ్ 10 సంవత్సరాలు పెరిగింది అంటాడు. అట్లా ఇప్పుడు అనలేరు ఎవరు. ఆ చట్టంలో ఏముందంటే కంపెనీ కాదు, సెల్లరే కాదు, మిడిల్ మ్యానే కాదు, రిటైలరే కాదు, ఎవరైతే ఎండార్స్ చేసినారో, దాన్ని రికమెండ్ చేసినారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే ప్రొవిజన్ ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అది ఇంకా నోటిఫికేషన్ ఇంకా ఇష్యూ కాలేదండి, అది దురదృష్టం. ఇంకా వీఆర్ వెయిటింగ్. చట్టం వచ్చింది, ప్రతి ఐటెంకి నోటిఫికేషన్ వస్తుంది, అది వచ్చిన తర్వాతనే ఇంప్లిమెంట్ అవుతుంది. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగెన్స్ట్ దిస్ ప్రొవిజన్ అండర్ ది మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్. ఇప్పుడు చాలా వీడియోలు మీకు వస్తూ ఉంటాయి, చాలా ఫేక్ వీడియోస్ అవి. మీ ఇన్స్టాలో చూసే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఎవరు, అవన్నీ ఏజెంట్స్, 50% బోగస్. దే ఆర్ నాట్ రియల్ పీపుల్, దే ఆర్ నాట్ జెన్యున్ పీపుల్. అర్థమైందా? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ జనరేషన్. సో ఈ రకంగా అన్ఫేర్ కాంట్రాక్ట్స్ అని ఒకటి ప్రొవిజన్ వచ్చింది. అంటే దాంట్లోకే ఇన్సూరెన్స్ వస్తుంది, తర్వాత మన రియల్ ఎస్టేట్ వస్తుంది. రియల్ ఎస్టేట్ అంటే మనం డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకుంటాం కాబట్టి ఇట్స్ ఎ కాంట్రాక్ట్. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు బ్రోచర్ ఇస్తాడు మీకు డెవలపరు, ఆ బ్రోచర్లో వాడు చిన్నగా రాసుకుంటాడు, మనం చదవము. ఆ బ్రోచర్ చూస్తాం, ఏదో చూస్తాము, 1.5 yearలో ఇస్తారంటాడు, ఓకే అంటాము. కానీ ఆ బ్రోచర్లో రకరకాల వాడు ఫేవరబుల్గా రాసుకుంటాడు. బట్ దిస్ ప్రొవిజన్ సేస్ బ్రోచర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్లో ఏ రకంగా సిటిజన్కి అన్యాయం జరుగుతున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే దే ఆర్ నల్ అండ్ వాయిడ్ అనే ప్రొవిజన్ అనమాట ఇది. అట్లాగే ఇన్సూరెన్స్లో కూడా కన్జ్యూమర్కి అన్ఫేవరబుల్ ఉన్న కండిషన్స్ ఉంటే దే ఆర్ వాయిడ్.
సో ఈ రకంగా చాలా మంచి ప్రొవిజన్స్ కొత్త చట్టంలో మనకు వచ్చాయి. ఒక పవర్ఫుల్ అథారిటీ కూడా ఏర్పాటు చేశారు, అది కూడా ఇంక ఇంప్లిమెంట్ కావాలి. సెంటర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, CCPA, అది కూడా ఇంకా రాలే. అది వస్తే వాళ్ళకి కనుక మనం కంప్లైంట్ ఇస్తే దే కెన్ ఎంక్వైర్ ఇంటూ ఎనీ ఇష్యూ, దే కెన్ ఇన్వెస్టిగేట్, దే కెన్ రీకాల్ అండి. 2016లో అనుకుంటా మ్యాగీ నెస్లే కాంట్రవర్సీ తెలుసా మీకు? సమ్ కార్సినోజెనిక్ ఇది ఉందని చెప్పి అప్పుడు చాలా పెద్ద సమస్య వచ్చింది. సో దాన్ని ఏమంటారంటే రీకాల్ అంటారు. అంటే సపోజు మీరు ఒక కారు కొన్నారనుకోండి, ఆ కారులో మ్యానుఫ్యాక్చరర్లో ఒక సీరియస్ ప్రాబ్లం వచ్చింది, బ్యాటరీ పని చేయలేదు, సరిగ్గా ఫంక్షన్ లేదనుకోండి. రీకాల్లో ఏం చేస్తారంటే ఆ బ్యాచ్, ఆ కారు ఏదైతే బ్యాచ్లో తయారైందో ఆ బ్యాచ్ని మొత్తం రీకాల్ చేయొచ్చు ఈ చట్టంలో. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ప్రొవిజన్. ఇట్ కెన్ బి ఫ్రిడ్జ్, ఇట్ కెన్ బి రిఫ్రిజిరేటర్, ఎనీథింగ్. అది మార్కెట్లో నుంచి ఒక మెడిసిన్ హార్మ్ఫుల్ అని కనుక తెలిస్తే దాన్ని మార్కెట్లో నుంచి విత్డ్రా చేసే ప్రొవిజన్ దీంట్లో వచ్చింది. సో ఇట్స్ కాల్డ్ రీకాల్. ఇది కూడా వెరీ పవర్ఫుల్ ప్రొవిజన్. అన్నిటికంటే ముఖ్యం కన్జ్యూమర్కి ఏంటంటే, బాంబే వెళ్ళి ఒక ఎలక్ట్రానిక్ కూడా కొందాం అనుకుందాం, ఒక టీవీ కొన్నారు, బాగుంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ₹1,00,000 పెట్టి టీవీ కొనుక్కొచ్చారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంట్లో ఆన్ చేస్తే పనిచేస్తలేదు, సరిగా క్లారిటీ లేదు. మళ్ళీ వీళ్ళని పిలిపిస్తే దాంట్లో బేసిక్ కాంపోనెంట్సే మంచి క్వాలిటీ లేవన్నారు అనుకోండి. అప్పుడు యూ కెన్ ఫైల్ ఫ్రమ్ హియర్, మీ ఇంటిలో నుంచి. ఇప్పుడు ఈ ఫైలింగ్ అని చెప్తా ఉన్నారు. ఈ ఫైలింగ్లో యూ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. ఇంతకుముందు చట్టంలో బాంబేలో అన్యాయం జరిగితే నువ్వు బాంబే వెళ్ళి కేసు వేయాలి వాడి మీద, నువ్వు పోయేది లేదు, కేసు వేసేది లేదు. కానీ ఇంట్లో ఉండి ఈ ఫైలింగ్ చేసి ఎక్కడైతే నువ్వు ఉన్నావో ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, నువ్వు ఢిల్లీ నుంచి తెచ్చుకున్నావా, బాంబే నుంచి తెచ్చుకున్నావా, ఎక్కడి నుంచి తెచ్చుకున్నావా, సర్వీస్ కానీ లేకపోతే కమ్యూనిటీ కానీ, ఆ కంపెనీ మీద యూ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్. అసలు ఎంత చర్చలు జరిగినాయంటే ఈ చట్టం వచ్చే ముందు చాలామందిని అప్పుడున్న పాలనా వ్యవస్థ అందరినీ కూర్చోబెట్టుకొని ఇప్పుడు వినియోగదారులకు ఎలాంటి సమస్యలని వివరంగా చర్చించి వాటి మీద ఈ ప్రొవిజన్స్ వస్తే కానీ ప్రజలకు న్యాయం జరిగిన ఉద్దేశంతో ఇలాంటి ప్రొవిజన్స్ తీసుకొచ్చారు. సో ఐ సల్యూట్ ది అడ్మినిస్ట్రేషన్. బట్ అట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి మనకి, ఇంకా అవన్నీ మనం సాల్వ్ చేయాల్సినవి ఉన్నాయి. సో వాటన్నిటినీ మీకు ఊరికే ఇన్ ప్రిన్సిపల్ చెప్పాలంటే గంట సేపు అవుతుందో 2 గంటలు అవుతుందో నాకు తెలీదు. సో ఐ వాంట్ టు స్టాప్ హియర్. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? లా కాలేజ్ స్టూడెంట్స్, వండర్ఫుల్. మీది హిస్టారికల్ కాలేజ్ అండి, మోర్ దాన్ 100 years. యూ మస్ట్ బి ప్రౌడ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. మీరు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత కాలేజీకి వస్తే గూస్ బంప్స్ రావాలి మీకు. అంటే అంత గొప్ప కాలేజీ, అంత హిస్టరీ ఉన్న కాలేజ్ ఉస్మానియా లా కాలేజ్. ఇక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎన్నో మంది వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలుగా ఉన్నారు. మన దేశంలో అడ్వకేట్స్ ప్రతి సంవత్సరం సుమారు 22 లక్షల మంది వస్తున్నారు. ఇప్పుడు 22 లక్షలు అడ్వకేట్స్ వస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఒక 70,000 మంది యాడ్ అవుతున్నారు అడ్వకేట్స్. కానీ మీరు డిసప్పాయింట్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే కొత్త కొత్త లెజిస్లేషన్స్ వస్తూ ఉంటాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి. మీరు రొటీన్గా పాత పద్ధతులు ప్రాక్టీస్ చేస్తే మీకు ఫ్యూచర్ ఉండదు. యూ హ్యావ్ టు స్పెషలైజ్. చాలా చట్టాలని స్పెషలైజ్ చేయడానికి. టెక్ డ్రివెన్ సొసైటీ, ఇప్పుడు సైబర్ లా ఉంది, ఇట్లా చాలా చట్టాలను ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి వారు చెప్తారు తులసిరామ్ గారు. అంటే ఒక్కో దాంట్లో మీరు స్పెషలైజ్ కావాలి. ఇట్ కెన్ బి పేటెంట్, ఇట్ కెన్ బి ఎల్డర్ లా, ఇట్ కెన్ బి ఎన్విరాన్మెంట్ లా. అంటే చాలా కొత్త కొత్త సమస్యలు సమాజంలో వస్తూ ఉన్నాయి, కొత్త కొత్త లెజిస్లేషన్స్ వస్తూ ఉన్నాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. వాటికి అనుగుణంగా అడ్వకేట్స్ డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాకపోతే యూ హ్యావ్ టు వాచ్. మీకు ఒక విషయంతో కనుక ఈ కాలేజీలో మీరుంటే ఊరికే టైం పాస్ చేసి పోదాం
అంటే లాభం లేదు. ఈ పర్పస్ విల్ నాట్ బి సర్వ్డ్. మేము చిన్నప్పుడు లా కాలేజ్ చదువుతున్నారంటే ఊరికి ఇక్కడ కూర్చొని హాస్టల్లో తిని కాంపిటేటివ్ గ్రూప్ అని రాయడము, సివిల్ సర్వీస్ రాయడము, ఆ బ్యాచ్ ఉండేది ఇక్కడ ఎక్కువ. ఇప్పుడు ఆ బ్యాచ్ లేవు. యు ఆర్ లివింగ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అండ్ బెస్ట్ ఆఫ్ ది క్రీమ్ ఈజ్ ఎంటరింగ్ దీస్ కాలేజెస్. ఇప్పుడు నేషనల్ లా స్కూల్స్ వచ్చాయి, కొన్ని ప్రైవేట్ జిందాల్ లాంటి స్కూల్స్ వచ్చాయి. కాబట్టి ఇట్ హెస్ బికమ్ వెరీ కాంపిటేటివ్, దాంట్లో అనుమానం లేదు. కానీ అవకాశాలు కూడా అట్లా ఉన్నాయి, ప్రొవైడెడ్ యూ సీజ్ ది ఆపర్చునిటీ. సో దట్ ఈజ్ మై అడ్వైస్ టు ఆల్ ది అడ్వకేట్స్ హియర్. అడ్వకేట్స్కి చెప్పాల్సిన అంశాలున్నాయి, తీసుకుంటారులేండి, సెషన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. తులసిరంగా మన స్టూడెంటే కదా, అంటే అడ్వకేట్స్ కూడా కొన్ని అంశాలు చెప్పాలి. మీరు అందరు స్టూడెంట్స్ కదా. నంబర్ ఆఫ్ కెరీర్ పాస్ జస్ట్ ఐ వాంట్ టు అనౌన్స్. ఇంకా చాలా వేరే జనరల్ పాయింట్స్ ఉన్నాయి కానీ సో ఫర్ వాంట్ ఆఫ్ టైమ్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ టు ఇట్. లా ఫర్మ్స్లో జాయిన్ కావచ్చు కదా మీరు. గ్రూప్ ఆఫ్ లాయర్స్ ఆల్సో కెన్ ఎస్టాబ్లిష్ ఏ లా ఫర్మ్. దిస్ ఈజ్ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చినాయి, పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చినాయి. మష్రూమింగ్ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ బ్రాంచెస్ వస్తూ ఉన్నాయి. దట్ ఈస్ వన్ ఫీల్డ్. దెన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మీ ఫీల్డ్లో రాసుకున్నారంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్ కావచ్చు, ఏజీపీ, ఇట్లా ఆ ఛానల్ ఒకటి ఉంది. డిస్ట్రిక్ట్ జడ్జ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది. మీకు ఎలిజిబుల్ టైం ఏదో ఉంది, 10 years స్టాండింగ్ ఏదో ఉంది. సో డైరెక్ట్ జడ్జ్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. మీరు మెజిస్ట్రేట్గా కావడానికి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా అంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉంటాయి. పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కూడా మీకు అవకాశం ఉంది. ఎవరైతే లా చదివినారో కంటిన్యూస్గా మీరు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటాయి, దేశం మొత్తం ఇస్తూ ఉంటాయి. సో అవి కూడా మీరు గమనించవచ్చు. కొందరు యునైటెడ్ నేషన్స్ కూడా పోవచ్చు, కొందరికి ఉంటుంది క్రేజ్. నేను కొంతమంది స్టూడెంట్స్ చూశాను యంగ్ స్టేజ్లో ఎకనామిక్స్ చదివి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వాళ్ళ టార్గెట్ అంతా యునైటెడ్ నేషన్స్. ఇక్కడ కాదు, మన దేశంలో ఉండాలని కాదు, యునైటెడ్ నేషన్స్ టార్గెట్ పెట్టుకొని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అక్కడ చదివి అక్కడ రీసెర్చ్ చేసి ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్న మంది చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎట్లా పోయినారో నాకు అర్థం కాదు. వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని మెచ్చుకున్నారంటే అవేర్నెస్ అండ్ దేర్ ప్యాషన్ అండ్ విజన్. అంటే లైఫ్లో ఎక్కడ పోవాలన్నా మీకు స్కోప్ ఉంది. ఏం లేదనుకుంటే ఏం లేదండి, చేతిలో ఏం లేదంటే ఖాళీ. ఉన్నదనుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్. సో యూ మస్ట్ హ్యావ్ ఎ విజన్ అండ్ యూ మస్ట్ చూజ్ ఏ స్పెసిఫిక్ కెరీర్ పాత్. కొందరు హ్యూమన్ రైట్స్లో పనిచేస్తారు, కొంత బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, సోషల్ సర్వీస్ చేసే బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. హ్యూమన్ రైట్స్ దాంట్లో కూడా కొందరు పనిచేసే వాళ్ళు ఉంటారు. కొందరు రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయి, ఆ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో కూడా అవకాశాలు ఉంటాయి మీకు. ట్యాక్సేషన్ లా ఉంది, పేటెంట్ లా ఉంది, ఇప్పుడు సైబర్ లాస్ వచ్చాయి, ఇప్పుడు మీడియేషన్, ఆర్బిట్రేషన్. చాలామంది మన వాళ్ళు బ్రైట్గా ఉన్నవాళ్ళు దే ఆర్ గోయింగ్ టు సింగపూర్ అండ్ జపాన్, ఆ కంట్రీస్కి వెళ్ళి కేసెస్ ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు, ఆర్బిట్రేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దెన్ హెల్ లాట్ ఆఫ్ మనీ. ఒక కార్పొరేట్ సెక్టర్లోనే డబ్బు లేదు. కార్పొరేట్ సెక్టర్ నాకు తెలుసు, నేషనల్ లా స్కూల్స్లో పనిచేసిన వాళ్ళు నెలకు 10 లక్షల జీతం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కోర్టుకు పోని వాళ్ళు కూడా ఉన్నారు. ఊరికే కంపెనీలో ఉండి దే అసిస్ట్ ది కంపెనీ. అంటే ఇది ప్రైవేటైజేషన్ డేస్ కాబట్టి కార్పొరేట్ సెక్టర్ ఈజ్ గోయింగ్ టు బూమ్. ప్రైవేట్ సెక్టర్ బూమ్ అట్లాగే ఉంటుంది, ఎటు పోదు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ బట్టి అవన్నీ చేసుకునే అవకాశం ఉంది. కానీ మీకు కావాల్సింది ఐ మెన్షన్ ఓన్లీ 4 core skills ఐ టేక్ లీవ్. ఒకటేమో రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ ఫర్ యూ. ఎందుకంటే మీరు జడ్జిమెంట్స్ చూడాలి, యూ హ్యావ్ టు గో త్రూ ది డాక్యుమెంట్స్. చూడాలంటే స్పీడ్ రీడింగ్ అవసరం. ఫాస్ట్గా చదువుతూ కాంప్రహెండ్ చేసుకునే ఒక క్యాపబిలిటీ మీకు తప్పకుండా కావాలి అడ్వకేట్స్కి. ఊరికే డిగ్రీ పట్టుకొని బయటకు వస్తే లాభం లేదు. నేను చెప్పే విషయాలు మీకు జరగాలంటే మీరు లా కోర్సు జాయిన్ అయిన వెంటనే మీరు వీటి మీద ఒక దృష్టి పెట్టి ఒక డైరెక్షన్ డిసైడ్ చేసుకొని దాని మీద కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ టైం అండ్ ఎనర్జీ
ఆల్ ఆఫ్ యూ విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. సో రీడింగ్లో స్పీడ్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. రైటింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డ్రాఫ్టింగ్ చేయాలి కదా, డ్రాఫ్టింగ్ చేయకపోతే ఏమవుతుంది, మీ బేసిక్ ఇదే పోతుంది. స్పీకింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ఆర్గ్యూ యువర్ కేస్. స్పీకింగ్ ఇంపార్టెంటా కాదా? రీసెర్చింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సరే, ఫైనల్లీ ఐ విల్ ఓన్లీ సే, unless you use technology, your generation will lag behind. There is no doubt about it. అందుకోసమే ఇప్పుడు జిందాలో స్టార్ట్ చేశారు, BA ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలో BA AI and LLB. దే హ్యావ్ స్టార్టెడ్ దట్. అంటే లా గ్రాడ్యుయేట్స్ వెన్ దే కమ్ అవుట్ ఆఫ్ ది లా స్కూల్, దే నో హౌ టు యూజ్ ఆల్ AI టూల్స్. మీకు టాప్ ఎపెక్స్ బాడీ సుప్రీంకోర్టు. చంద్రచూడ్ గారు ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ అక్కడ రికార్డ్ అయిన ప్రొసీడింగ్స్ అన్నీ అదే రోజు డ్రాఫ్ట్ ఇచ్చేస్తుంది మీకు టూల్. ప్రతిదానికి దెర్ ఇస్ ఎ టూల్. లీగల్ రీసెర్చ్, ప్రెసిడెంట్స్ మీకు ఏదైనా కేసు డీల్ చేస్తూ ఉన్నారంటే ఆ కేసు సంబంధించిన ఒక 1000 కేసు కావాలా, ప్రెసిడెంట్స్ అంటే అది ఇచ్చేస్తుంది రెడీమేడ్. టెక్నాలజీ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. Those who handle technologies, translation is very easy. ఒక లాంగ్వేజ్లో మీరు మాట్లాడినారంటే if you use AI tool, 17 languagesలో it will give you draft. ఇప్పుడు ఈ జాగృతి అన్నారు, there are 17 languages. దాంట్లో ఒక 900 కంపెనీస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. మనం ఒక కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ 900 కంపెనీస్కి వెళ్తాయి రిజాల్వ్ చేయడానికి. there will be timeline, there will be time for acknowledgement, there will be time for disposal. Within 48 hours they have to acknowledge. Within 30 days they have to resolve. If they don't resolve, then there will be follow-up. కాబట్టి ఇవన్నిటికీ టూల్స్ ఉన్నాయి. మీ సుప్రీంకోర్టు కూడా చాలా ముందుకు పోతూ ఉంది. మా కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు యూజ్ AI టెక్నాలజీ. ఇప్పుడు మన కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నాయి కదా, డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్, నేషనల్ ఫోరంలో దే ఆర్ వర్కింగ్ విత్ మెటా, యువర్ ఫేస్బుక్. దే ఆర్ డెవలపింగ్ వన్ LLM just like ChatGPT. They are developing one LLM for the purpose of assisting national, state and district commissions. Then they are developing one more virtual assistant. They are working with Google. ఈ 2 biggest companies-తోని కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ దే ఆర్ వర్కింగ్. దే ఆర్ హైలీ కాన్షియస్ అబౌట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో. మన స్టేట్ గవర్నమెంట్స్ ప్యూర్లీ పొలిటికల్ గవర్నమెంట్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి తెలీదు. దే డోంట్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్, దే డోంట్ నో దిస్ యాక్ట్, దిస్ మూమెంట్, దే ఆర్ నాట్ అవేర్. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చాలా అవేర్నెస్ ఉంది, సీరియస్నెస్ ఉంది. అందుకోసమే మనకి ఈ చట్టం వచ్చిందనమాట. మీరు లాస్ట్ రీసెంట్ ఇయర్స్లో గూగుల్లో మోస్ట్ సర్చ్డ్ ఫ్రేజ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకేం లేదు. బట్ ChatGPT వరకే మీకు రిజిస్టర్ అయింది మైండ్లో. ChatGPT is only LLM. It is based on whatever is available in the internet, that's all. But మీకు కావాల్సింది LLMs కాదు. They are called SLMs, small language models. There will be chat box for every profession, whether it is doctor, advocate, let it be any profession. You will be speaking to chatbots in the days to come. It doesn't take much time. ఎందుకంటే it is a disruptive technology. It is not like other technologies. మన బ్రెయిన్ని మ్యాచ్ చేయడం లేదు మనం ఇప్పుడు. అది దాని స్పీడు కొంచెం మిలియన్ టైమ్స్ ఎక్కువ ఉంది మన స్పీడ్ కంటే. మనం ఏదో 150 ఎలాన్ మస్క్ వీడే పెద్ద గొప్ప చుమ్రుక అనుకుంటాము, వాడికంటే మిలియన్ టైమ్స్ ఇంటెలిజెన్స్ ఐక్యూ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉంది. ఇట్ ఈస్ హైలీ డిస్రప్టివ్ టెక్నాలజీ. ఇట్ ఈస్ సో డిస్రప్టివ్. ఇన్స్పైట్ ఆఫ్ టైమ్ ఐ విల్ టెల్ యూ ఓన్లీ వన్ పాయింట్. ఎందుకంటే తెలియాలి మీకు. ఇప్పుడు లాస్ట్ 10 yearsగా algorithms have been working on all of us through Netflix, through mobile, through Insta. We all social media దాంట్లో ఈ algorithms వర్క్ చేస్తూ ఉన్నాయి మన మీద. మనం వాటిని మీరు మొబైల్ చూస్తే నేను చూస్తున్నా, నువ్వు చూడట్లేదా బాబు, అది నిన్ను చూస్తుంది. ఓకే, యు ఆర్ నాట్ లర్నింగ్ టు యూజ్ ది మొబైల్, ఇట్ ఈజ్ లర్నింగ్ టు యూజ్ యూ. లాస్ట్ 10 years they were working on our human beings
And you know what happened? They found out our weaknesses. These algorithms have found out our weaknesses. ఏం వీక్నెస్ కనుగొన్నాయి? యాంగర్, ఫియర్. బికాజ్ స్టిల్ మనకంతా రెప్టిలియన్ బ్రెయిన్ నుంచి ఉన్నాం. ఇంకా స్టిల్ వి సర్వైవ్ 90% సర్వైవల్ ఈజ్ రెప్టిలియన్ బ్రెయిన్. మనం ఇంకా యాక్చువల్ మెథడ్ వాడట్లే, మనిషికి వచ్చిన మెథడ్ను మనం వాడట్లే, రెప్టిలియన్ బ్రెయినే వాడుతున్నాం. అందుకోసం ఈ ఎమోషన్స్, జలసీలు, కోపాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఒక దేశం ఇంకో దేశం కొట్టుకోవడము, ఒక కులమోళ్ళు ఇంకో కులము, ఒక మతమోళ్ళు ఇంకో, ఇదంతా ఇట్స్ ఆల్ రెప్టిలియన్ బ్రెయిన్. ఇట్ ఈస్ నాట్ ఎవాల్వ్డ్ బ్రెయిన్ దట్ వీఆర్ యూజింగ్. సో ఈ ప్రాసెస్ అంతా ఏం చేసిందంటే అది అల్టిమేట్లీ నెట్ రిజల్ట్ దే ఫౌండ్ అవుట్. అండ్ మీ సోషల్ మీడియాలో అంతే ఏంటంటే, ఒక్కటి ఎవరైనా యాంగర్ ప్రమోట్ చేసే ట్వీట్ ఉంటే అది ప్రమోట్ చేసేస్తుంది అల్గరిథం, అందరికీ అది పంపించేస్తుంది. ఫియర్ ప్రమోట్ చేసే అల్గరిథం కనుక ఉంటే, ఎవరన్నా ఫియర్ సంబంధించిన అంశం పెట్టేస్తే ఇమీడియట్గా అల్గరిథం క్యాచ్ చేసి దాన్ని ప్రమోట్ చేసేది పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలందరూ యంగ్ పిల్లలు ఉన్నారు, నేను చెప్పక్కర్లే. ఇన్స్టాలో మీరు మీకు అంతా యూత్ కదా, అంత హార్మోనల్ రష్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ రష్ ఉంటుంది మీకు. నొక్కగానే మీరు ఏదో మీకు నచ్చింది నొక్కుతారు, అది అవే చూపించుకుంటూ పోతుంది. అండ్ ఇన్స్టా ఈజ్ హైలీ డేంజరస్. మీకు కనుక నాలెడ్జ్ ఉంటే, తెలివి కనుక ఉంటే, స్టాప్ యూజింగ్ ఇన్స్టా. ఇట్స్ ఆల్ బోగస్. 50% ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఏజెంట్స్. ఇట్ ఈస్ యూజింగ్ యూ. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఓన్లీ కన్జ్యూమరిజం. అవసరమైన వస్తువులు కొంటా ఉన్నాం, అవసరం లేనిది తింటా ఉన్నాం, మన ఆరోగ్యాన్ని చెడిపేసుకుంటా ఉన్నాం. కాబట్టి దట్ వీఆర్ సుప్రీం. టెక్నాలజీ హ్యాస్ బికమ్ సుప్రీం అండ్ ఇట్ ఈస్ క్రాసింగ్ అస్. ఇట్ ఈస్ క్రాసింగ్ అస్ నౌ. వీ హ్యావ్ రీచ్డ్ స్టేజ్. సో ఈ టెక్నాలజీ ఏం చేసిందంటే, మనకు హ్యూమన్ ఒక 5 మేజర్ ట్రేట్స్ ఇట్ హాస్ క్యాచ్. మన సైకాలజీ ఏంటి, మనమేంటి చెప్పగలుగుతుంది. మీరు ఇచ్చే లైక్స్తోని మీరు ఏ పార్టీకి ఇష్టమో చెప్పగలుగుతుంది. ఐఎమ్ క్లోజింగ్. ఓకే, సో మీరు ఊరికే స్క్రోల్ చేస్తుంటే హ్యాపీగా ఉంది, గంటల కొద్ది అనుకుంటున్నారేమో. స్టాప్ స్క్రోలింగ్ నౌ. If you stop scrolling, then only you will concentrate on your future, your studies, your documents and your work. Otherwise, only dopamine rush will be there and you will lose your attention span. మీరు ఒక 5-10 నిమిషాలు కూడా ఏమి చదవలేరండి. కాబట్టి ఈ డోపమిన్ రష్ చేసేది మొత్తం బ్రెయిన్ అంతా డోపమిన్ హార్మోన్ అంతా నిండిపోయింది మీకు. కాబట్టి you will not be able to shine in the future if you continue the same thing. Please stop it. మీరు ఎప్పుడు మొబైల్ వాడకుండా మీకు అవసరం వచ్చిన యూట్యూబ్లో మీకు కావాల్సిన సబ్జెక్ట్ మీరు చూడాలి, అంతేగాని డోంట్ ఓపెన్ ది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఓపెన్ చేసి చూసుకుంటా పోవద్దు. అది చూపిస్తూనే ఉంటుంది, మీకు కావాల్సింది చూపిస్తుంది, దాంట్లో అనుమానం లేదు. బట్ దట్ విల్ నాట్ బి గుడ్ ఫర్ యూ. ఓకే, సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ I take leave. Civil Supplies Department. Civil Supply Department is the nodal agency for implementing this act. So already అందరు చాలా విన్నారు. ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ December 24th నేషనల్ కన్జ్యూమర్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. అందుకు 1 వీక్ ముందుగా ఒక వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ అని చేస్తాము బై ఇన్వాల్వింగ్ ఆల్ ఎమినెంట్ పర్సనాలిటీస్, NGOs, CVOs, అలాగే జనరల్ పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ వివిధ లైన్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ చేస్తాము. అలాగే ఈరోజు ఈ ప్రెస్టీజియస్ కాలేజ్లో 100 years old కాలేజ్లో గౌరీశంకర్ గారు క్యాట్కో తరపు నుంచి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కొలాబరేషన్ అలాగే లా కాలేజ్ సహకారంతో చేసినందుకు, మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు, మేము కూడా పార్టిసిపేట్ అయినందుకు చాలా గర్వంగా ఉంది. మీ అందరికి కూడా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ వర్క్డ్ యాజ్ ex officio principal secretary to Civil Supplies Department and Commissioner of Civil Supplies also. So he has a lot of experience. I am also basically from Nizamabad district. I know him very well. Chala sessions సార్ సర్వీస్లో ఉన్నప్పుడు కానీ ఆఫ్ ది కార్డ్ ఆన్ రికార్డ్ మేము యూట్యూబ్లో రెగ్యులర్గా చాలా లాంగ్ ఈ డే మొత్తం చెప్పమన్నా మీకు ఎలాబొరేట్గా చెప్పగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. సో ఈ ప్రోగ్రామ్ని సార్ మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు సార్కి డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్ యూ సార్. రోజు మనము టీవీలు చూస్తుంటాం, యాడ్స్ చూస్తుంటాం, పేపర్లు చూస్తుంటాం, అడ్వర్టైజ్మెంట్ విపరీతంగా వస్తుంటాయి.
ఏదైనా సరే కొత్త కంపెనీ పెట్టినప్పుడు, కొత్త మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు, ప్రొడక్ట్స్ మార్కెట్లో కొత్తగా వచ్చినప్పుడు అది అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. యాక్చువల్ చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ హాఫ్ బిజినెస్ అంటారు ఎకనామిక్స్లో. సో అడ్వర్టైజ్మెంట్ ఈజ్ హాఫ్ బిజినెస్. అడ్వర్టైజ్మెంట్ పర్పస్ ఏంటంటే ఏదైనా, మేడం ప్లీజ్ కూర్చోండి. అడ్వర్టైజ్మెంట్ పర్పస్ ఏంటంటే కొత్త ప్రోడక్ట్ కానీ కొత్త సర్వీస్ కానీ మార్కెట్లోకి వచ్చిందని తెలియపరచాలి. అంటే ఎవరికి తెలిస్తేనే కదా కొనుక్కునేది. సో కొత్త న్యూ ప్రోడక్ట్స్ వస్తాయి, టోటల్గా న్యూ ఇన్వెన్షన్స్ వస్తాయి. అది కన్జ్యూమర్ తెలియదు. తెలియాలి తెలియాలి. సో ఏదో విధంగా మార్కెట్ చేయాలి. మార్కెట్ అంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా, వ్యాపార ప్రకటన ద్వారా తెలియజేస్తారు. సో అడ్వర్టైజ్మెంట్ చేయడం అనేది తప్పు కాదు, చట్ట ప్రకారంగా అనుమతించింది. సో దీంట్లో తర్వాత ఇంట్రడక్షన్, ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు అడ్వర్టైజ్ చేస్తారు. అదేవిధంగా మార్కెట్ని స్టెబిలైజ్ చేసుకోవడం కోసం అది అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అదేవిధంగా మార్కెట్ని పెంచుకోవడం కోసం కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. సో ఈ అడ్వర్టైజ్మెంట్ రకరకాల మోడ్, అది పేపర్ ద్వారా కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, మౌత్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సిగ్నల్స్ కావచ్చు, రకరకాల మోడ్. సో ఈ కొన్నేమో ఈ విధంగా టు ప్రమోట్ సేల్స్ అండ్ సప్లై ఆఫ్ గుడ్స్, ఇఫ్ ఎనీ అన్ఫేర్ విధంగా మిస్లీడింగ్ చేస్తూ మనకు ఏమైనా చేస్తే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రమోటింగ్ దర్ సేల్స్ అండ్ సర్వీసెస్, అలాంటప్పుడు మనం మోసపోతే ఎవరైనా సరే వాళ్ళు అలాంటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మమ్మల్ని మోసం చేసి, మిస్లీడ్ చేసి, ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మమ్మల్ని నష్టపరిచారు అని చెప్పేసి మన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు వేయడానికి అవకాశం ఉంది. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటే 3 పేజీల డెఫినేషన్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఎవడైనా వాడు వస్తువులు అమ్ముకోవాలంటే, వాడు సర్వీసెస్ అమ్మాలంటే దానికి కన్జ్యూమర్ రకరకాల విధాలుగా మోసం చేసి, రకరకాల రిప్రజెంటేషన్ చేసి మోసం చేస్తుంటారు. ఉదాహరణకి ఎవరైనా సెకండ్ హ్యాండ్ వస్తువుని కానీ, రీకండిషన్ కానీ, రిపేర్ది కానీ అలాంటి వస్తువు అసెంబ్ల్డ్ చేసి కొత్త ప్రోడక్టు అమ్ముతున్నాను అని చెప్పేసి అమ్మితే దట్ ఈస్ కాల్డ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్. తర్వాత ప్రైసెస్ ఆర్ వేరే వారంటీలు గ్యారంటీ ఇస్తారు. ఏదైనా కొత్త ప్రోడక్ట్ మార్కెట్లో అమ్మితే దీనికి 5 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నా అంటాడు. ఇంకో ఫ్రెండ్స్ వచ్చి 7 సంవత్సరాలు అంటాడు. ఇంకో సంవత్సరం 3 సంవత్సరాలు అంటాడు. సో ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రమోటింగ్ దేర్ గూడ్స్ వారంటీలు గ్యారంటీలు ఇచ్చి వాళ్ళకి అమ్మేటప్పుడు ఉంటుంది ఇది వారంటీలు గ్యారంటీలు రిప్రజెంటేషన్ చేస్తారు. కానీ తర్వాత అది ఏమైనా ప్రాబ్లం వస్తేనో, డిఫెక్ట్ వస్తేనో, రిపేర్ వస్తేనో రిపేర్ చేయరు. రిపేర్ చేసే ఉద్దేశం ఉండదు. వాళ్ళ వారంటీని, హామీల్ని నెరవేర్చుకునే ఉద్దేశం ఉండదు. ఉద్దేశం లేకుండా సింప్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రమోటింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈ ఫాల్స్ వారంటీలు గ్యారంటీలు ఇవ్వటం. అదేవిధంగా కొన్ని కాలేజీలు కానీ, కొన్ని స్కూల్స్ కానీ, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళకి అఫిలియేషన్స్ ఉండవు. మీరు పీరియాడికల్గా చూస్తుంటారు, యూజీసీ వాళ్ళు పేపర్లు వేస్తుంటారు. ఈ సంవత్సరము ఈ యూనివర్సిటీకి దర్భంగా యూనివర్సిటీను, కమర్షియల్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అను, రకరకాల యూనివర్సిటీస్, సంస్కృతి పీఠం అని చెప్పేసి రకరకాల ఇన్స్టిట్యూషన్స్ మాది అఫిలియేషన్ ఉంది, యూజీసీకి అఫిలియేటెడ్, లేకపోతే సోన్స్ ముసోర్ యూనివర్సిటీ రకరకాలుగా ఇస్తుంటారు. యాజ్ ఇఫ్ వాళ్ళకి కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి, ఆ యూనివర్సిటీ దగ్గర నుంచి, టెక్నికల్ అథారిటీ దగ్గర నుంచి అప్రూవల్ ఉన్నట్లు, అప్రూవల్ లేకపోయినా సరే ఇస్తుంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్ట్ చేస్తుంటారు. ఎందుకు చేస్తారు? వాళ్ళ నామ్స్ ప్రకారం మెడికల్ కాలేజ్లో ఫ్యాకల్టీ ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అని చూస్తారు. చూసి వాళ్ళకి ఏమి లేకపోయినా సరే ముందు పిల్లల్ని చేర్చేసుకుంటారు. చేర్చుకున్న తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళకి ఈ యూజీసీ కాంపిటెంట్ అథారిటీస్ అఫిలియేషన్ లేదు, లేకపోతే డీరికగ్నైజ్ చేసామనుకోండి, అప్పుడు సఫర్ అవుతారు. సో అలా విధంగా కొందరు ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే మాకు సోన్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు, లేదా సోన్స్ అమెరికన్ యూనివర్సిటీ మాకు రికగ్నిషన్ ఇచ్చింది, సోన్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు అంటారు. అలాగే కొన్ని గూడ్స్కి పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకోండి, పెద్ద కంపెనీస్కి డీలర్స్ ఉంటారు. ఆ డీలర్లు ఏం చేస్తారంటే అన్అఫిషియల్గా సబ్ డీలర్స్ అని ఊర్లలో, చిన్న చిన్న ఊర్లలో ఇస్తారు. వీడేమనుకుంటాడు, వీడేం చెప్తాడు, సపోజ్ మీకు ఒక మోటార్ సైకిల్ అమ్మే కంపెనీ ఉందనుకోండి, లేదా పెద్ద కంపెనీ ఉంటుంది, సిటీస్లో వాళ్ళకి డీలర్ ఉంటాడు. కానీ చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి, చిన్న చిన్న టౌన్స్లో అక్కడ కూడా అమ్ముతుంటారు వెహికల్స్. వాళ్ళు డీలర్స్ కాదు, సబ్ డీలర్స్కి అఫిషియల్గా వాళ్ళకి రికగ్నిషన్ ఉండదు, రెస్పాన్సిబిలిటీ ఉండదు. సో ఈ విధంగా కొందరు మీరు ఏదైనా వస్తువు కొంటే, పండగ టైంలో మనం చూస్తుంటాం, పండగ టైంలో బట్టలు కొంటే మీరు 1000 రూపాయల బట్టలు కొంటే మీకు కూపన్ ఇస్తాం, వస్తే లాటరీ వేస్తాం, వస్తే కిలో బంగారం ఇస్తాడు. ఇండైరెక్ట్గా మనకు తెలియకుండానే మనం కొనే వస్తువుల్లోనే, మనకు ఆ డబ్బులోనే మనకి కవర్ చేసుకునేవాడు యాజ్ ఇఫ్ ఫ్రీగా, మేడం ప్లీజ్, యాజ్ ఇఫ్ ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పేసి మనం మిస్లీడ్ చేస్తారు. అదేవిధంగా అసలు ఆ విధంగా మన దగ్గర ఇండైరెక్ట్గా తెలియకుండా మన దగ్గర డబ్బులు వసూలు చేసి ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి చెప్తుంటారు. దట్ ఈస్ ఆల్సో అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్, మనం మిస్లీడ్ చేయడమే. అదేవిధంగా కొందరు లాటరీలు వేస్తారు, కూపన్స్ ఇస్తారు, లాటరీలు వేస్తారు. లాటరీ వేసి లాటరీ వచ్చిన తర్వాత కూడా ఆ రిజల్టే చెప్పరు మనకు. సపోజ్ మీకు నాకు వచ్చిందనుకోండి, లాటరీ వేస్తాడు, మనందరం లాటరీ ఉంది కదా అని కొంటాం. లాటరీ వేసి చాలామంది లాటరీలు వేయరు.
ఏమి ఇవ్వరు. ఒక లాటరీలో మన పేరు వచ్చినప్పుడు కూడా రిజల్ట్ కూడా పబ్లిక్ చెప్పరు. ఎవరు ఒక 10,000 మంది పండుగ సీజన్లో ఒక పెద్ద షాప్లో పోయి బట్టలు కొంటారు. యాజ్ ఇఫ్ మనకైతే ఊరికి ఇస్తున్నట్టు పెద్ద పెద్ద షోరూమ్లో పోయి ఎగబడి కొంటుంటాం ఆ పండుగ సీజన్లో. అది దొరకదు, లోపల పట్టే పెద్ద మన ఘనకార్యం అది. సో అలాంటి చోట్ల వాడి దగ్గర కూపన్స్ తీసుకొని వాళ్ళు లాటరీలు వేరు వేసినా మనకు వచ్చినా కానీ మనకు కూడా చెప్పరు పబ్లిక్కి. సో దే విత్హోల్డ్ ది ప్రైజెస్. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ఫేర్. Advocacy is all about questioning and common sense. And why we go to lawyers, common sense is very uncommon in the country and in the world also. So with this, now I will start. What is consumer and why we are talking about cyber crimes, cyber protection against consumers. Once upon a time, cyber crime is something related to software engineers, something related to IT. It is not my problem. It is something related to IT. But today, the 70% of money leakages are happening from the pockets of the consumers to the fraudsters. From the morning you went out, of the home, till you come back to the home, do you know you are a consumer? You are a consumer in a Uber. You are a consumer in Zomato. You are a consumer in a theater. You are a consumer in a saloon shop. Wherever go, you are a consumer. The only thing is you don't know that you are the consumer. You don't know that you are the consumer. Now I will tell you a thumb rule how to find you are a consumer. Before that, I want to tell you a crime is not defined anywhere. Offense is defined in section 40 of IPC 1860. What is offense means? An act or a omission which is prohibited by law and punished by law. An act or omission which is punished by law and prohibited by law. After that, then what is cyber crime? We all know that crime. Then what is cyber crime? It is simple that you have to prefix cyber before all the crimes you know. What are the crimes you know? Some of the crimes you can tell. You know theft. Put cyber before that. It is a cyber theft. You know murder. Put cyber before that. Cyber murder. You know rape. Put cyber before that. Cyber rape. So, you know defamation. Put cyber before that. It is a cyber defamation. బేసిక్ కన్జ్యూమరు ఒక బేసిక్ కామన్ సెన్స్ కానీ ఇంటెలిజెన్స్ కానీ వాడరు. ఇంతకుముందు తులసిరామ్ గారు అన్నట్లుగా ఎక్కడ నుంచి ఆపరేట్ అవుతున్నారంటే ఇట్స్ అ గ్రీడ్. డబ్బులు ఉన్నాయి, సంపాదించుకున్నాం, 15,000 పెట్టి కొనుక్కోవచ్చు కదా, లేకపోతే 10,000 పెట్టి కొనుక్కోవచ్చు కదా, కానీ 1,500కే కావాలి. ఆ శారీ చూస్తే చాలా బాగుంది కానీ 1,500కే రావాలి. బాగున్న శారీ 1,500కే ఎలా వస్తుంది అని ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా. కాబట్టి కన్జ్యూమర్కి ఈరోజున్న అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది అన్న బేసిక్ అండర్స్టాండింగ్ లేదు. అమెజాన్లోకో, ఫ్లిప్కార్ట్లోకో, మింత్రాలోకో లేదా కొన్ని సైట్స్లోకి వెళ్ళి పేమెంట్ చేసేటప్పుడు దే డోంట్ హ్యావ్ ఎనీ బేసిక్ అండర్స్టాండింగ్. అసలు ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉండొచ్చు. ఈరోజు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? చెప్పండి, ఒకళ్ళు ఇమాజిన్ చేయండి. ₹1,00,000 ఫోన్ తీసుకోండి, $10. ఇంకా కెమెరా మాడ్యూల్ ఉంటుంది $10. కెమెరా మాడ్యూలే $30 ఉంటుంది. 1 lakh స్మార్ట్ ఫోను 17,000 to 20,000 రూపీలు వస్తుంది ప్రొడక్షన్ కాస్ట్. ఇంకా రిమైనింగ్ అంతా కూడా సప్లై చేయను లేకపోతే వీటన్నిటి వలన ఉంటూ ఉంటాయి. సరే, 60,000 రూపీస్కి వస్తుంది బై డిఫాల్ట్. వచ్చేటప్పటికి అన్నీ పాను ఇండియాలోకి వస్తే ఇక్కడ జిఎస్టీ అన్నీ పాను 60,000 రూపీస్కి వస్తుంది వాళ్ళకి. 40,000 రూపీస్ సప్లై చైన్లో మార్జిన్ వేసుకుంటూ ఉంటారు. అంటే
కనీసం ఇలాంటి అండర్స్టాండింగ్, ఒక ప్రోడక్ట్ కొన్నాము అంటే దాని క్వాలిటీ పట్టుకొని, ఒకప్పుడు శారీ కొంటేనో, బట్టలు కొంటేనో, ఒక ప్రోడక్ట్ కొంటేనో, ఒక ప్లాస్టిక్ ఐటెం ఇలాంటిది కొంటేనో, దీన్ని చూసి సర్ఫేస్ ఎలా ఉంది, ఇది ప్లాస్టిక్ మెటీరియలా, ఇంకొక మెటీరియలా, దీని క్వాలిటీ ఎలా ఉంది, అసలుకి ఇదే ప్రైస్లో వేరే బెటర్ క్వాలిటీ ఏమైనా వస్తుందా లేదా, ఈ అండర్స్టాండింగ్ అనేది బ్లర్ అయిపోయింది. అవునా కదా? ఎందుకు బ్లర్ అయిపోయింది అంటే వీఆర్ నాట్ బయింగ్ ప్రొడక్ట్స్ ఫిజికల్లీ, కామర్స్ సైట్స్లో కొంటూ ఉన్నాం. కామర్స్ సైట్స్లో ఎట్ ఏ టైం 4 ప్రోడక్ట్లు ఒక దగ్గర అవైలబుల్ కావు, టచ్ చేసి వీ కాంట్ పర్సీవ్. అక్కడేమవుతుంది, ఒక మనిషికి 4 ప్రోడక్ట్స్ని కంపేర్ చేసి ఇంటెలిజెన్స్ పోతుంది. మీరు అందరికీ తెలుసు అనుకుంటా, వైద్యంలో నిర్లక్ష్యం ఎక్కువైతుందా తక్కువైతుందా? చాలా ఎక్కువనా? అయితే నేను చెప్పాల్సిన పని లేదు, అది చెప్పడానికే వచ్చిన. మీకు తెలుసు కాబట్టి ఇక చెప్పనవసరం లేదు. మీరు ఏమేమి నెగ్లిజెన్స్ అనుకుంటారు, ఏమేమి కాదనుకున్నదే కొంచెం నేను డిఫరెన్షియేట్ చేస్తాను. ఉదాహరణకు ఇదివరకు మన అమ్మమ్మలు నానమ్మలకు హిస్టరెక్టమీ అయ్యేదా, గర్భసంచి తీసేదా? ఇప్పుడు 40 ఏళ్ళకే తీసేస్తున్నారు. ఓకే 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 ది ఇండికేషన్ అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లో స్టార్ట్ అయింది. అప్పటికి ఇప్పటికి చూస్తే కన్జ్యూమర్ ఫోరంలో చాలా కేసెస్ ఫైల్ అవుతున్నాయి మెడికల్ మాల్ ప్రాక్టీస్ మీద. దానికి కారణం రియల్గా నెగ్లిజెన్స్ కావచ్చు, అవేర్నెస్ పెరగచ్చు, ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ సీట్స్ వచ్చినాయి. ఉదాహరణకు మేము అప్పుడు చదివేటప్పుడు డిస్ట్రిక్ట్ ఒకరికి ఎంబీబీఎస్ సీట్ దొరికేది. ఇప్పుడు అది అంత ఏం లేదు, ప్రైవేట్ వాళ్ళు కొనుక్కోవచ్చు కూడా, B&C సీట్స్ తోటి వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. వాళ్ళ యాటిట్యూడ్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా కొంచెం వేరుగా ఉండడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు మెడికల్ మాల్ ప్రాక్టీస్ కేసెస్ కనుక చాలా తీసుకుంటే, సిటీ స్కాన్ తెలుసు కదా మీకు? సిటీ స్కాన్ ఈజ్ ఈక్వల్ టు 420 చెస్ట్ ఎక్స్రేస్ రేడియేషన్. జనరల్గా ఎక్స్రేస్ చిల్డ్రన్స్కి కానీ ప్రెగ్నెంట్ వాళ్ళకు మనం రాయకూడదు, ఎందుకంటే ఇదే కార్సినోజన్ అన్నట్టు. సో దీంట్లో ఏమవుతుంది, సిటీ స్కాన్ ఈజ్ ఈక్వల్ టు 420 చెస్ట్ ఎక్స్రేస్. ఎంత ఈజీగా రాస్తారు, RMP కూడా రాస్తాడు, వట్టి MBBS అయినా కూడా రాస్తాడు. మరి అది రాయడం వల్ల ఇప్పుడు సొసైటీలో మున్పటి కంటే క్యాన్సర్ ఎక్కువైతుందా తక్కువైతుందా? మరి డాక్టర్లు ఎక్కువైనప్పుడు రోగాలు తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా? తక్కువ కావాలి. పోలీస్ స్టేషన్లు ఎక్కువైతే దొంగలు ఎక్కువైతారా తక్కువైతారా? మరి ఇప్పుడు ఏమవుతుండ్రు డాక్టర్లు? అదే ఫేక్ డాక్టర్లు అనే ముందు మనం ఒకటి లేబుల్ చేయాలంటే మెడికల్ నెగ్లిజెన్స్ చేస్తే మనం దాన్ని శోధించవచ్చు. ఉదాహరణకు 100 డెలివరీస్ అయితే WHO ప్రకారము 20 మందికే C-సెక్షన్స్ అవసరం ఉంటాయి, సిజేరియన్ సెక్షన్. ఇప్పుడు ఎంతమందికి అవుతుంది అంటే అదే గవర్నమెంట్కి పోతే నార్మల్ అవుతుంది, అదే కేసు ప్రైవేట్కి పోతే C-సెక్షన్ అవుతుంది. మరి సేమ్ పేషెంట్ కదా, అట్లా ఎందుకు అవుతుంది? దేనికోసం అవుతుంది అది? పైసల కోసం. అంటే మీరే పోతుండ్రు కదా, మరి మీరే పోయి చేయించుకుంటున్నారు కదా. భయపడిస్తున్నారు, కరెక్టే మేడం, మీరు భయపడుతున్నారు కదా. అయితే ఇప్పుడు గైనకాలజిస్ట్ తోటి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? అసలు వీళ్ళు ఇప్పటి వాళ్ళు పెయిన్ అసలే తీస్తలేరు సార్, కంపల్సరీ వాళ్ళే, మీరు నొప్పులు రాగా మీరెందుకు చూస్తారు సార్, మేము చెప్పినాక చేయండి అంటారు. అయితే దానికి చెప్తాను. మీరు అన్నది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. నేను గవర్నమెంట్ డాక్టర్ని. మా సిద్దిపేటలో నెలకు 800 డెలివరీస్ అవుతాయి, దాంట్లో 400 నార్మల్ అవుతాయి. మరి రష్ తగ్గుతుందా? మీరు బాగలేదంటున్నారు కదా, మరి రష్ తగ్గాలి కదా గవర్నమెంట్లో. ఏ గవర్నమెంట్ అయినా ఫుల్ ఉంటుంది, రష్ నడుస్తుంది. కాదు 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 అంతటా. అయ్యో, ఇప్పుడు నేను నీలోఫర్లో చేసిన, నీలోఫర్ ఖాళీగా ఉంటుంది హాస్పిటల్. ఇప్పుడు అక్కడ ఇంట్రాక్షన్ కాకుండా మీరు చెప్పేసి లాస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ సరిగా పని చేయట్లేదు అంటే రష్ తగ్గాలి కదా, మరి రష్ తగ్గుతలేదు కదా. అంటే గవర్నమెంట్ డాక్టర్ ఏం చేస్తారంటే, మేము ముచ్చట్లు ఆడం, ఏది అవసరమో అదే తీస్తాం. ఉదాహరణకు నేను పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో రోజుకు 80 మందిని చూస్తా, 80 మందితోటి డీటెయిల్గా మాట్లాడతాను, నా క్లినిక్లు ఉన్నట్టుగా
ఏది అవసరమో అది చేస్తాం అట్లా. అందుకనే గవర్నమెంట్లో డాక్టర్ సెలెక్షన్ ఎట్లుంటుంది, బై మెరిట్ ఉంటుంది. ఉదయం పాలవాడు వచ్చిన దగ్గర నుంచి రాత్రి మనం పడుకుని తాగే పాల దాకా లేకపోతే పడుకునేటప్పుడు తినే పండు దాకా ప్రతి విషయము మన ఆహార పరిరక్షణ చట్టంలోనే ఉంటుంది. ఈ ఆహార పరిరక్షణ చట్టం అంటే ఏంటి అని చెప్పమంటారా, లేకపోతే కన్జ్యూమర్స్ ఎదుర్కొనే సమస్యలు చెప్పమంటారా? ఓకే. అసలు ఇంతకుముందు ఏంటంటే 8 చట్టాలు కలిసి ఒక చట్టంగా ఉండేది మన ఆహారం దీని మీద. అంటే ఆయిల్కో చట్టము, ఫుడ్కో చట్టము, ప్రిపేర్డ్ ఫుడ్కో చట్టము, తర్వాత వనస్పతికో చట్టము, తర్వాత మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్కో అది చట్టం ఉండేది. వీటన్నిటిని క్రోడీకరించి 2006లో భారత పార్లమెంట్కి ఒక చట్టాన్ని ఇవ్వటం జరిగింది. అది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్. అది 2011 ఆగస్టు 5వ తారీఖు నాడు భారతదేశం అంతటా ఒకటే రోజు ఆ చట్టాన్ని అమలుపరచడం జరిగింది. ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి గతంలో ఏదన్నా లైసెన్స్ ఎక్కడో ఢిల్లీ వాడు ఉన్నాడంటే మన ప్రొడక్ట్ మీద వాడెవడో మనకు తెలిసేది కాదు. వాడెవడో ఢిల్లీ వాడంటే తయారు చేసేది పంపాడు అంటారు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో కూర్చుని మీరు ఆ నెంబర్ని ఫోస్కోస్ యాప్లో ఓపెన్ చేసి మీరు చూసుకుంటే ఆ FSSA నెంబర్ని వాడు ఎవరు తయారు చేసింది, వాడి అడ్రస్ ఏంటి, వాడికి తయారు చేయడానికి అవకాశం ఉందా లేదా, పర్మిషన్ ఉందా లేదా కూడా మనము మన ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. ఈ ఆహార పరిరక్షణ చట్టంలో మీకు చాలా విషయాలు ఉంటాయి. ఇంతకుముందు ఏంటంటే ఏ కేసు జరిగినా, ఒక ఆయిల్లో ఇంకో ఆయిల్ కలిపినా, లేకపోతే పప్పులో కొంచెం పురుగులు వచ్చినా, వచ్చినా కానీ క్రిమినల్ కేసులు వేసుకుంటూ మనం కోర్టు చుట్టూ వాడిని తిప్పి మనం తిరుగుకుంటూ ఈ విధంగా జరిగేది. కానీ ప్రస్తుతం ఉన్న ఈ చట్టంలో అన్సేఫ్ ఫుడ్ అనేది మాత్రమే కోర్టుకి వెళ్తుంది. సబ్స్టాండర్డ్, మిస్బ్రాండెడ్ అనేది మాత్రము కన్సర్న్ అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర వేయబడి జరుగుతుంది. అంటే 6A చట్టం లాగా.